హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడుతూ నోరూరించే గోంగూర చికెన్. దీన్ని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే నాన్ వెజ్ వండరాని వాళ్ళు కూడా ఒక్కసారిలా నేను చెప్పాను ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయగలరు. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కుప్పిళ్ళ గోంగూరను తీసుకోండి. 4 పచ్చిమిర్చి, టీ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ కావాలనుకుంటే గోంగూరను చికెన్తో పాటే మగ్గించుకోవచ్చు. కానీ అలా ఉడికించుకోవడం వల్ల ఆకులు మాత్రమే ఉడికి మధ్యలో ఉన్న కాడలు అలాగే ఉంటాయి. తినేటప్పుడు పంట కింద తగులుతూ పుల్లగా వస్తుంది. కానీ అలా కాకుండా ఇలా మెత్తగా ఉడికించుకొని మిక్సీ పట్టుకున్నారంటే పులుపు రాకుండా చిక్కడి గ్రేవీతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నీచు వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా సాజీరా వేసుకొని మసాలాలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకొని కలుపుకోండి. మూత పెట్టి ఉల్లిగడ్డ మగ్గేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఉల్లిగడ్డల మగ్గిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోండి. పచ్చివాసన పోయి నూనెంతా పైకి తేలేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గోంగూర పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే బాగా వేగుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసేసుకొని గోంగూర ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం గోంగూర వేసాం కదా పులుపు. 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. కారం వేసాం కదా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కారం మగ్గిన తర్వాత పెద్ద గ్లాస్ వాటర్ను పోసుకోండి. మీకు ఒకవేళ ఫ్రైలా కావాలంటే అలాగే ఉంచుకోండి, వాటర్ స్కిప్ చేసేయండి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. చిక్కగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదు, ఇలా మీడియంగా ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకోండి. 10 నిమిషాల పాటు అలా వదిలేసి సర్వ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయింది. చూస్తుంటేనే నోరూరిపోతుందా? మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దీనిలోకైనా ది బెస్ట్ కాంబినేషన్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.